సునాదస్వరము ఆగస్టు 21. నీకు ఉపదేశము చేస్తను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. కీర్తనలు 32:8. ప్రతిరోజు మనం ఎన్నో పనులు చేయవలసి ఉంటుంది. ఏది సరి అయినది, ఏ పని ఎలా చేయాలనే విషయంలో ప్రభువును మనం ఆశ్రయిస్తూ ప్రార్థన చేసుకుంటాం. అయితే ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు, నీకు ఉపదేశము చేస్తను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదని చెప్తున్నాడు. మరి ప్రభు మనకు ఉపదేశం చేస్తాడు, మనం ఏ మార్గంలో నడవాలి, మనం నడవలసిన మార్గాన్ని మనకు బోధిస్తాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదనని చెప్తున్నాడు. మరి ఎప్పుడు కూడా నిత్యం మనపైన తన దృష్టి నుంచి మనకు ఆలోచన ఇచ్చి ఏ పని ఎలా చేయాలో, ఏ మార్గంలో నడవాలో నిత్యము ప్రభు మనకు బోధిస్తాడు. అందుకే ప్రతి విషయంలో మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు ప్రభు తను ఉపదేశించి నడిపిస్తాడు. మరి యెషయా గ్రంథం 48:17 రాయబడింది, నీకు ప్రయోజనము కలుగునట్లు నీకు ఉపదేశము చేయుదును అని. మరి దేవుడు మనకు ప్రయోజనము కలుగునట్లుగా ఉపదేశిస్తాడు. ఏ పని చేయడం ద్వారా మనకు లాభం ప్రయోజనం ఉందో, ఏ పని చేయడం ద్వారా మనకు మేలుకరంగా ఉంటుందో మనకు ఆయన ఉపదేశం చేస్తాడు. మనం నడవలసిన మార్గమును బోధిస్తాడు. చాలాసార్లు మనం స్వంతగా ఈ పని బాగుంటుంది, ఇలా చేయాలని చెప్పి మన ఇష్టానుసారంగా వెళ్ళి అలసిపోతుంటాం, భారంతో దిగులుతో ఉంటాం. అందుకే మత్తయి సువార్త 11:29-30 చెప్పాడు యేసుక్రీస్తు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. మరి ఆయన సాత్వికుడు, దీన మనస్సు కనుక నా యొద్దకు వచ్చి నేర్చుకొనుడి అంటున్నాడు. మరి ఆయన మనకు నేర్పిస్తాడు, మనం ఏం చేయాలో మనకు నేర్పించే దేవుడు. నా కాడి సులువు, నా భారము తేలికగాను ఉన్నవని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, ఎటువంటి పనులైనా, ఎటువంటి భారమైనా ప్రభు పైన ఆధారపడదాం. ఆయన మనకు ఉపదేశించే దేవుడు. మనం నడవలసిన మార్గమును మనకు బోధిస్తాడు, మన మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్తాడు. ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు గనక ఆయన దగ్గర నేర్చుకున్నప్పుడు మనకు ప్రయోజనం కలిగే విధంగా మరి ఆయన తేలికగా సులువుగా నేర్పించే ప్రభువు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా ప్రయోజనకరమైన మార్గంలో నడుచుదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవా, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్కరూ ఏ విధంగా నడవాలో ఉపదేశించండి, నడవలసిన మార్గమును బోధించి ప్రతి ఒక్కరిపైన దృష్టి ఉంచి ప్రయోజనకరమైన మార్గంలో నడిపించి మీరే మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.